మంచిదండి, ఆ ముహూర్తానికి ఖాయం చేసేయండి. శుభం. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ పెళ్లి ఏర్పాట్లు మాత్రం ఆగట్లేదేంటి? ఎలాగైనా ఆపాలి. మేం కూడా పెళ్లి కొడుకు తరపున ఏర్పాట్లు చేస్తామన్నయ్య. పెళ్లి కూతురు కూడా సిద్ధంగా ఉంది. త్వరగా పెళ్లి పనులు మొదలు పెట్టండి. పెళ్లికి లైన్ క్లియర్. కొంచెం సిగ్గు దాచుకో అక్క, పెళ్లి తర్వాత ఉపయోగపడుతుంది. చంపలో విరబూసు అమ్మాయి సిగ్గుతుంకరను. ఇక్కడ శ్రీవల్లి నిశ్చితార్థానికి ముహూర్తం పెడుతున్నామండి. మీ చెల్లెల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. అక్కర్లేదు. తర్వాత నేను కొట్టబోయే దెబ్బకి కాళ్ల బేరానికి రాక నువ్వు తప్పదు. నోర్మోయ్ నోర్మోయ్ నోర్మోయ్. వరుణ్ 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 ఆగురా, ఆగు. నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా చేస్తున్నావు? మమ్మీ, వాళ్ళని కోలుకోలేని దెబ్బ కొట్టడానికి నాకున్న ఒకే ఒక అవకాశం ఆ శ్రీవల్లి. ఇప్పుడు తను కూడా చేజారిపోతుంది మమ్మీ. వాళ్ళు సంతోషంగా ఉండడం నేను చూడలేను. దానికంటే చావడమే మంచిది. వరుణ్, ఇంకా పెళ్లి కాలేదురా. నిశ్చితార్థానికి ముహూర్తాలు మాత్రం పెడుతున్నారు అంతే. ఈ లోపల వాళ్ళ జీవితాలు తారుమారు చేయడానికి 1,00,000 మార్గాలున్నాయి. నువ్వు కాస్త ఓపిక పట్టు నాన్న. ఈ పెళ్లి జరగకుండా నేను చూసుకుంటాను. ఈ ఒక్కసారికి నాకు వదిలే. నీ పగ నీ ప్రేమ గెలిచేలా నేను చేస్తాను. నేను అనుకున్నది జరగాలి మమ్మీ, లేదా నేను చావాలి. నీకు మాటిస్తున్నాను రా. అది మన ఇంటి కోడలుగా వచ్చేలా నేను చేస్తాను. అప్పుడు నువ్వు దాంతో ఆడుకుంటావో వాడుకుంటావో నీ ఇష్టం. ఇప్పుడు మనం పద్ధతిగా వచ్చి నీ చెల్లెనివ్వమని అడిగితే అందరి ముందు మన పరువు తీశాడు కదా. చెల్లెళ్లే ప్రాణంగా బ్రతుకుతున్న గంగకి అందరూ దూరమై అనుక్షణం నరకం అనుభవిస్తూ, ఆ రోజు వైజయంతి గారి మాట వినుంటే నాకు ఇలాంటి గతి పట్టేది కాదని కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేస్తాను. అలా చెయ్యకపోతే మనమే దూరంగా వెళ్ళిపోదాం.